హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది లావణ్య కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనం 7 ఇంపార్టెంట్ కామన్ క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ వాటి గురించి తెలుసుకుందాము. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్? వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటి అంటే వాటర్ కెమికల్ ఫార్ములా H2O అని మనం డైహైడ్రోజన్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తాము. మనం తీసుకునే వాటర్నే అనేది దట్ మీన్స్ మన ఇంటేక్ ఆఫ్ వాటర్ ఈజ్ వాటర్, కామన్ వాటర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ ఐరన్? కెమికల్ సింబల్ మీన్స్ ఐరన్ యొక్క కెమికల్ సింబల్ ఏమిటి అని అడిగినప్పుడు అదేంటంటే Fe అంటే ఫెర్రస్. Fe అంటే ఏమిటి? ఫెర్రస్ అనమాట. ఫెర్రస్ అయాన్స్. మన బాడీలో బ్లడ్ తక్కువైపోతుంది కాబట్టి ఐరన్ ఇంజెక్షన్స్ ఎక్కించాలి, ఐరన్ తక్కువైంది ఏంటి అంటే ఫెర్రస్ అయాన్స్ అనేవి, అంటే ఐరన్ కంటెంట్ అనేది బ్లడ్లో ఉంటుందన్నమాట. వీటినే Fe అంటాము, ఫెర్రస్ అయాన్స్. అలాగే వన్ మోర్ క్వశ్చన్, వాట్ ఈస్ ద pH ఆఫ్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్కి pH ఎంత ఉంటుంది అంటే 7 ఉంటుందన్నమాట. అలాగే బిలో 7 ఉంటే వాటిని ఎసిడిక్ నేచర్ అని, ఎబో 7 ఉంటే బేసిక్ నేచర్ కలిగి ఉన్నాయి అని చెప్పి, అంటే దట్ మీన్స్ ఆ సబ్స్టెన్సెస్ అనేవి ఎసిడిక్, బేసిక్, న్యూట్రల్ సబ్స్టెన్సెస్లో ఉంటాయి అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ విచ్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్స్? ఏ మెటల్ మనకి రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ రూపంలో దొరుకుతుంది? మనకి ఏ సబ్స్టెన్స్ అనేది, అంటే ఏ మెటల్ లిక్విడ్ అనేది రూమ్ టెంపరేచర్లో దొరుకుతుంది అంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ మెటల్ మనకి రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ ఫామ్లో ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, కామన్ యాసిడ్ ఇన్ లెమన్ జ్యూస్లో కామన్గా ఉండే యాసిడ్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఈజ్ లెమన్ జ్యూస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఎలిమెంట్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్? హైడ్రోజన్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. హైడ్రోజన్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అనమాట పీరియాడిక్ టేబుల్లో. దీని యొక్క అటామిక్ నెంబర్ 1 అని మనకు తెలుసు కదా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ బెలూన్స్? బెలూన్స్ మనకి కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం అన్నమాట. బెలూన్స్ అనేవి ఎగరేసినప్పుడు అవి ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. వాటిని హీలియం బెలూన్స్ అంటారు అనమాట. వీటిలో హీలియం బెలూన్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఇవి అలాగే హీలియం దీపాలు అని కూడా అంటారు. వీటిని వదిలినప్పుడు చాలా దూరం అనేవి పైకి వెళ్తూ ఉంటాయి అవి.